ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవా అండ్ వేద్ డివోషనల్స్. అయ్యప్ప స్వామిని హరిహర సుతుడని ఎందుకు అంటారో తెలుసా? అయ్యప్ప స్వామి ఎలా జన్మించారో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. శబరిమలలో కొలువు ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. అయ్యప్పను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు. ఈ రెండు పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషాసురుడు సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. మహిషాసురుని జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు. శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావు లేనట్లు వరం పొందింది. అంతేకాదు, హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరుకుంది మహిషి. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతం దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు. వారిద్దరి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తర నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. తండ్రి అయిన జగదాత్పతి ఆజ్ఞ మేరకు పంపా నది తీరాన మెడలో మణిమాలలతో శివరూపంలో అవతరించాడు అయ్యప్ప. అదే సమయంలో దేవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందల రాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువుని చూసి ఆశ్చర్యం పొందాడు. గొప్ప శుభభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్తాడు. శివును చూసిన రాణి కూడా ఎంతో సంతోషించి అయ్యప్ప అడుగుపెట్టిన వేళ విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో మగబిడ్డను ప్రసవించింది. మణికంఠుని స్వాతి గుణాల వల్ల కొందరు అయ్య అని, మరికొందరు అప్ప అని, ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్యం ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పను పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించాడు. అది ఇష్టం లేని తల్లి తన తల నొప్పిగా ఉందని నాటకమాడి ఆ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజ్య వైద్యుడితో చెప్పిస్తుంది. దీంతో తానే వెళ్లి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరతాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడికి చేరుకుంటారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరిగొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ముందుకు వస్తారు. అయ్యప్ప అప్పుడు ఇంద్రుడితో దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చేందుకు ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు సహాయపడండి అని అడుగుతాడు. ఆయన కోరిక మేరకు అందరూ పులులుగా మారుతారు. ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనమవుతాడు. పులి వాహనంపై అయ్యప్ప స్వామి రాజ్యం చేరతాడు. అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించమని కోరతాడు. తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెడతాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడడంతో అక్కడే ఆలయం నిర్మించారు. అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పంచుకుని తన భక్తులతో పూజలు అందుకుంటున్నారు. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో, ఏ ఏ నియమ నిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన్ని ధర్మశాస్త్రగా ప్రజలు అభిమానించారు. అందుకే ఆయనకి ధర్మశాస్త్ర అనే పేరు కూడా ఉంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.